గత 3 రోజులుగా పలాసలో జరిగిన ఒక యాక్సిడెంట్ విషయంలో రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఆ యాక్సిడెంట్ విషయమే 3 రోజులకి నిజ నిర్ధారణ అయ్యాక ఒక శాసనసభ్యురాలుగా మీ ముందు ఇటు పలాస ప్రజలకు ఇటు రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏమవుతుందన్న వాళ్ళకి కూడా నిజ నిజాలు తెలియజెప్పాలని మీ ముందుకే వచ్చాను. 3 రోజుల క్రితం రాత్రి ఇండస్ట్రియల్ ఏరియా కోసంపురం జంక్షన్ లో రాత్రి 9:32 ఒక 40 సంవత్సరాలున్న పశువుల కాపరిని ఒక బుల్లెట్ బండి నడుపుతున్న ఒక యువకుడు గుద్దాడు. అతను అక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు అన్నది మరుసటి రోజు ఉదయం అందరికీ తెలిసింది. ఎవరా యాక్సిడెంట్ చేసిన యువకుడు అని అడిగితే వైసీపీలో కోఆప్షన్ మెంబర్ గా పనిచేసిన శంకర్ త్యాడి గారి కొడుకు సిద్ధార్థ త్యాడి గారి పేరు వినిపించింది. మొన్న రాత్రి ఆ యాక్సిడెంట్ 3 రోజుల క్రితం జరిగిన రాత్రి ఆ యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు గారి చిన్న కుమారుడు. అయితే అది ఎవరు కావాలని చేయరు, బై యాక్సిడెంట్లు గానే జరుగుతాయి. కానీ యాక్సిడెంట్ జరిగిన తరువాత ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడితే మైకులు పట్టుకొని నీతి నిజాయితీ అని బల్లలు గుద్దేసి మాట్లాడే అప్పలరాజు గారు చేసిన పని ప్రజలకి, ముఖ్యంగా మా పలాస ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. యాక్సిడెంట్ జరిగాక మామూలుగా ఎంతటి వారైనా తను చేసిన యాక్సిడెంట్ తో ఒక వ్యక్తి అక్కడికక్కడ ప్రాణాలు పోయాయి అనుకుంటే ఎవరికైనా ముందు మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఏం చెయ్యాలో కాలు చేతులు ఆడవు. కానీ పూర్తిగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి అప్పలరాజు గారు 9:32 గంటలకి యాక్సిడెంట్ అయితే 9:45 కల్లా ఆ యాక్సిడెంట్ లో బండితో పాటు అవతల వాళ్ళని డాష్ ఇచ్చిన అప్పలరాజు గారు కుమారుడు కూడా కింద పడిపోయి ఆయనకు కూడా కంటి మీద, నుదుటి మీద, ఛాతి మీద దెబ్బలు తగిలాయి. 9:45 కల్లా కుమారుణ్ణి తీసుకొని పలాసలో ఉన్న అటు చిన్నబడం వైపు ఉన్న డాక్టర్ బాలకృష్ణ గారి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏంటండి ఇంత దెబ్బలు తగిలాయని అడిగినప్పుడు బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడు అంటారు. ఏ డాక్టర్ అయినా అంతవరకే అడుగుతారు. అందులో ఆయన తప్పు లేదు. ఏ డాక్టర్ అయినా బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడని ఆయన హాస్పిటల్లోనే ఆ గాయాలకి డ్రెస్సింగ్, చిన్న చిన్న కుట్లు వేపించుకొని 10 దాటక ముందే తన కొడుకుని ఊరు దాటించేసిన అతి నిజాయితీ పరుడు మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. కొడుకుని తప్పించడమే కాకుండా తనకి బాగా తను ఏం చెప్తే అది చేసే నమ్మకస్తుల ద్వారా తన అనుచరుడైన ఇంకొక త్యాడి అనే అతని తాలూకు కొడుకుని నిన్న ఉదయం, ఆ రోజు ఉదయం తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు కూడా యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, యాక్సిడెంట్ చేసిన వాడు తన మట్టుకు తనే వచ్చి లొంగిపోయాడని వాళ్ళు కూడా అంతవరకే ఆ పోలీస్ కేసు వేసి ఎఫ్ఐఆర్ వేసి ఆ అబ్బాయి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2014-19 మధ్యలోని ఇదే పలాసలో నా తండ్రి అయిన గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడు ఒక స్వీట్ షాప్ కు వెళ్లి ఆ స్వీట్ షాప్ లోని కుర్రాడుగా ఉన్న ఒక డోకి హరీష్ అనే ఒక చిన్న కుర్రాడి మీద అరవడమో చెయ్యి చేసుకోవడం అనేది ఒక తప్పుడు పని జరిగింది. ఆ చిన్న పిల్లాడు సెన్సిటివ్ గా ఉండడం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఇదే అప్పలరాజు 2 కులాల మధ్య గొడవగా ఇదే పలాసలోని చాలా పెద్ద ధర్నాలు చేశారు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన సలహా మీదట ఎవరైతే ఆ తప్పు చేసి ఆ అబ్బాయిని బాధ పెట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారో ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాక ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన పాతపట్నం జైలులో ఆయన చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించడం కూడా జరిగింది. ఆ రోజు అధికారంలోకి రావాలనే ఒక నీచ బుద్ధితో ఈ అప్పలరాజు గారు 2 కులాల మధ్య చిచ్చు పెట్టినది ఈ రోజుకి పలాసలో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ రోజు అదే అప్పలరాజు గారిని అడుగుతున్నాను, నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి 1/2 గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలియదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేశావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈ రోజు పలాసలో మేము గాని పలాస ప్రజలు గాని ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేశావు కదా. ఈ రోజు చనిపోయిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈ రోజు ఆయనకు ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటికి రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు చేసిన రాజకీయాన్ని ఈ రోజు పలాస ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి? ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలోని కులం అని జనాల దగ్గర ఓట్ల కోసమే డ్రామాలాడే పలాస వైసీపీ యాదవ సామాజిక పెద్దల్ని అడుగుతున్నాను. ఈ రోజు మరి
మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మృతికి కారణమై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి తన కొడుకుని తప్పించిన అప్పలరాజుతో ఉంటారా మీరు? నిజంగా కులం అని కులాల్ని రెచ్చగొడతారు కదా, ఈ రోజు మీ కులంలో జరిగిన అన్యాయానికి మీ కులంలో ఆ కుటుంబానికి అండగా ఉంటారా? పలాస వైసీపీలో ఉన్న యాదవ పెద్దలకి అందరి సాక్షిగా, పలాస నియోజకవర్గం సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి అప్పలరాజు. 2014-19 మధ్యలోని ఇదే పలాసలో నా తండ్రి అయిన గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడు ఒక స్వీట్ షాప్ కు వెళ్లి ఆ స్వీట్ షాప్ లోని కుర్రాడుగా ఉన్న ఒక డోకి హరీష్ అనే ఒక చిన్న కుర్రాడి మీద అరవడమో చెయ్యి చేసుకోవడం అనేది ఒక తప్పుడు పని జరిగింది. ఆ చిన్న పిల్లాడు సెన్సిటివ్ గా ఉండడం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఇదే అప్పలరాజు 2 కులాల మధ్య గొడవగా ఇదే పలాసలోని చాలా పెద్ద ధర్నాలు చేశారు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన సలహా మీదట ఎవరైతే ఆ తప్పు చేసి ఆ అబ్బాయిని బాధ పెట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారో ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాక ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన పాతపట్నం జైలులో ఆయన చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించడం కూడా జరిగింది. ఆ రోజు అధికారంలోకి రావాలనే ఒక నీచ బుద్ధితో ఈ అప్పలరాజు గారు 2 కులాల మధ్య చిచ్చు పెట్టినది ఈ రోజుకి పలాసలో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ రోజు అదే అప్పలరాజు గారిని అడుగుతున్నాను, నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి పావు గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలియదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేశావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈ రోజు పలాసలో మేము గాని పలాస ప్రజలు గాని ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేశావు కదా. ఈ రోజు చనిపోయిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈ రోజు ఆయనకు ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటికి రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు చేసిన రాజకీయాన్ని ఈ రోజు పలాస ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి? ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలోని కులం అని జనాల దగ్గర ఓట్ల కోసమే డ్రామాలాడే పలాస వైసీపీ యాదవ సామాజిక పెద్దల్ని అడుగుతున్నాను. ఈ రోజు మరి మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మృతికి కారణమై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి తన కొడుకుని తప్పించిన అప్పలరాజుతో ఉంటారా మీరు? నిజంగా కులం అని కులాల్ని రెచ్చగొడతారు కదా, ఈ రోజు మీ కులంలో జరిగిన అన్యాయానికి మీ కులంలో ఆ కుటుంబానికి అండగా ఉంటారా? పలాస వైసీపీలో ఉన్న యాదవ పెద్దలకి అందరి సాక్షిగా, పలాస నియోజకవర్గం సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి అప్పలరాజు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈ రోజు పలాసలో మేము గాని పలాస ప్రజలు గాని ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేశావు కదా. ఈ రోజు చనిపోయిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈ రోజు ఆయనకు ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటికి రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు చేసిన రాజకీయాన్ని ఈ రోజు పలాస ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి? ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలోని కులం అని జనాల దగ్గర ఓట్ల కోసమే డ్రామాలాడే పలాస వైసీపీ యాదవ సామాజిక పెద్దల్ని అడుగుతున్నాను. ఈ రోజు మరి మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మృతికి కారణమై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి తన కొడుకుని తప్పించిన అప్పలరాజుతో ఉంటారా మీరు? నిజంగా కులం అని కులాల్ని రెచ్చగొడతారు కదా, ఈ రోజు మీ కులంలో జరిగిన అన్యాయానికి మీ కులంలో ఆ కుటుంబానికి అండగా ఉంటారా? పలాస వైసీపీలో ఉన్న యాదవ పెద్దలకి అందరి సాక్షిగా, పలాస నియోజకవర్గం సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి అప్పలరాజు.